తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో 9వ రోజు భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. కర్రెగుట్టలో అణువణువున జవాన్లు జల్లెడపడుతున్నారు. తాజాగా కర్రెగుట్టకు దగ్గరగా ఉన్న దోబే కొండపై హెలికాప్టర్లో దిగి జవాన్లు ల్యాండ్ అయ్యారు. దోబే నీలం సరాయి కొండలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు మావోయిస్టు అగ్రనేతల కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కర్రెగుట్టను 3 రాష్ట్రాలకు చెందిన వేలాది మంది జవాన్లు చుట్టుముట్టారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి మూర్తి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టలో 9వ రోజు కూంబింగ్ కొనసాగుతుంది. 9వ రోజు కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మావోయిస్టులకు సంబంధించినటువంటి బంకర్లను కావచ్చు, మావోయిస్టులకు సంబంధించినటువంటి స్థావరాలను అన్ని బలగాలు గుర్తించి కర్రెగుట్టపైకి కదులుతూ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 9 రోజుల పాటు సుదీర్ఘంగా ఎప్పుడు ఇలాంటి కూంబింగ్ జరగలేదంటూ కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దుర్గం గుట్ట కావచ్చు, మిగతా కర్రెగుట్ట ప్రాంతంలో నుండి పక్కన ఉన్నటువంటి గుట్టలపైకి మావోయిస్టులు అక్కడికి వెళ్ళినట్టుగా స్థానిక ఏజెన్సీ వాసులు కావచ్చు, పోలీస్ వర్గాల నుంచి అయితే అభిప్రాయం వ్యక్త పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 9 రోజుల నుంచి కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగినప్పటికీ కూడా మావోయిస్టుల కావచ్చు, మావోయిస్టుల కీలక నేతలు ఎవరు తారసపడినటువంటి నేపథ్యంలోనే కేవలం మావోయిస్టులకు సంబంధించినటువంటి స్థావరాలను కావచ్చు, మావోయిస్టులకు సంబంధించిన మందు పాత్రలను నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ అక్కడ మావోయిస్టుల కీలక నేతలు హిడ్మా కావచ్చు, దామోదర్ సంబంధించినటువంటి దళం ఉన్నటువంటి నేపథ్యంలోనే కూంబింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఎవరు మావోయిస్టులు ఎదురుపడకపోవడం కావచ్చు, మావోయిస్టులు ఎవరు కూడా అక్కడ ఉండకపోవడంతోనే మావోయిస్టులు అక్కడి నుంచి సేఫ్ జోన్ ప్రాంతానికి వెళ్ళినట్టుగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు కావచ్చు, పౌర హక్కులకు సంబంధించినటువంటి నేతల అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కర్రెగుట్ట ప్రాంతంలో 9 రోజుల నుంచి కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగించిన నేపథ్యంలోనే కేంద్ర బలగాలకు సంబంధించిన జవాన్లు కొంత అస్వస్థకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎండవేడిమి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వడదెబ్బకు గురై భద్రాచలం ఏరియా హాస్పిటల్ కావచ్చు, వెంకటాపురం ఏరియా ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేంద్ర బలగాలు అక్కడ బేస్ క్యాంపును ఏర్పాటు చేసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బేస్ క్యాంప్ కనుక ఏర్పాటు చేస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో రక్షణ చర్యలు ఉంటాయి. మావోయిస్టులకు సంబంధించిన కదలికలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయవచ్చు, ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలించేటువంటి ఉద్దేశం కొద్దే కేంద్ర బలగాలు ఒక సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ కనుక ఏర్పాటు చేస్తే కర్రెగుట్ట ప్రాంతంలో కావచ్చు, ఆ చుట్టుపక్కల ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కీలకంగా మారబోతున్నట్టు కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఈ కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే కొత్త టీంను కూడా లోపలికి పంపించినట్టు తెలిసింది. 3-4 రోజుల పాటు ఒక కేంద్ర బలగాల టీం లోపల కూంబింగ్ కొనసాగిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త టీంను లోపలికి పంపించడం తెలిసింది. ఈ రోజు కూడా ఒక 3-4 హెలికాప్టర్ల ద్వారా మొత్తం కర్రెగుట్ట ప్రాంతంలో కూడా నిశ్చితంగా పరిశీలించి డ్రోన్ కెమెరాల సాయంతో కూడా కర్రెగుట్ట మొత్తం కూడా అణువణువును బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే అటు ఎక్కడైతే సూర్యాం సంబంధించిన అడవులు కావచ్చు, ఇటు మిగతా కర్రెగుట్ట ప్రాంతంలో మిగతా గుట్టలకు దగ్గరికి కూడా హెలికాప్టర్ల ద్వారా జవాన్లు దిగినట్టుగా తెలుస్తుంది. ఆ విజువల్స్ కనుక గమనిస్తే జవాన్లు హెలికాప్టర్ల ద్వారా కూడా కిందికి దిగి మొత్తం మావోయిస్టులు ఏర్పరచుకున్నటువంటి సొరంగాలన్నీ కూడా గుర్తించి సొరంగాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొన్న భారీ సొరంగాన్ని బలగాలు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత మావోయిస్టులు అక్కడ కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నారా, లేదంటే ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళని చర్చ కొనసాగుతుంది. ఒకవైపు మావోయిస్టులకు సంబంధించి శాంతి చర్చలు జరపనటువంటి లేఖ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించుకోవచ్చు, కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు స్పందిస్తూ తప్పకుండా ఆపరేషన్ ఖగారును నిలిపివేయాలని డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. మరి చూడాలి, 9వ రోజు కూంబింగ్ కొనసాగుతుంది. ఇంకా 2 రోజుల పాటు కూంబింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎవరైనా మావోయిస్టులు హతమయ్యారా, మావోయిస్టు సంబంధించిన వివరాలు ఏందో తెలియాల్సిన ఆసక్తి కనబడుతుంది. గిరిజన ప్రాంతాల ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మూర్తి.